పెద్దల మాట చద్దన్న మూట అని సామెత వినే ఉంటారండి. మన పెద్దలు అలాంటి సామెతలు ఊరికే పెట్టలేదు. సో, ఇలా ఈరోజు నేను ఫర్మెంటేషన్ రైస్ చేస్తున్నానండి. అంటే చద్దన్నం మనకు తెలుసు కదా! నైట్ పూట వాటర్‌లో కానీ ఇలా లేదంటే గోరువెచ్చని పాలల్లో పెరుగేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి నానబెట్టేసి పొద్దున్నే తింటారు అని. సో, ఆ జనరేషన్ 90స్‌లో ఉన్న వాళ్ళకైతే కొంచెం తెలిసుంటుంది వీటి గురించి. కాకపోతే ఇప్పటి పిల్లలకి తెలియదండి. సో, మా పిల్లలకి కూడా దీనికి తెలీదు. ఫస్ట్ టైం వీళ్ళకు ఈ వీడియో చేసి చూపిస్తూ దీని వాల్యూస్ గురించి చెప్పాననమాట. సో, అందుకే ఇదొకసారి వీడియో షేర్ చేస్తే మళ్ళీ అందరికీ గుర్తు చేసినట్లు ఉంటుంది. దీని వాల్యూ తెలుసుకున్నట్టు ఉంటుందని ఈ వీడియో చేశానండి. సో, అందుకే ఈరోజు నేను చూపించటం కూడా 2 విధాలుగా చూపిచ్చాను. ఒకటి పాలు, పెరుగు వేసి నైటే తోడేసి చేసింది. ఇంకొక దాంతో జస్ట్ వాటర్ ఏసి పెట్టానండి. ఆ వాటర్ ఏసి పెట్టిన దాంతో పొద్దున్నే కొంచెం బటర్ మిల్క్ వేసాను. అంటే మజ్జిగ చేసి వేయాలండి. పెరుగు అస్సలు పనికిరాదు. పెరుగు చాలా వేడి చేస్తుంది. సో, అలా మజ్జిగ చిలికి చేసి ఉప్పు, ఆనియన్స్ పోపు పెట్టానండి. ఇలా 2 రకాలుగా చేసి చూపిచ్చాను. అందుకే మజ్జిగకి, పెరుగుకి కూడా తేడా చెప్పాననమాట పిల్లలకి. పెరుగు వేడి చేస్తుంది, మజ్జిగ అయితే చలవ చేస్తుంది అని చెప్పాను. అలాగే దీని రుచి కూడా చూపిచ్చానండి. ఇలా తినడం వల్ల డైజెషన్ బాగవుతుంది. ఎండాకాలంలో మనకు చలవ చేసి వడదెబ్బ లాంటివి కలగకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పానండి. సో, ఇలాగా ఈ వీడియో చూసినప్పుడైనా కొంతమంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఈ వీడియో చేశాను. సో, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లే ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ జనరేషన్ పిల్లలకి కూడా మీరు కూడా చెప్తే వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా మనకు ఒక మంచి టిప్ ఇచ్చిన వాళ్ళం అవుతామని అనిపించిందండి. థ్యాంక్ యూ.